స్వాగతం తెలియపరుస్తూ ఈరోజు ఎస్కేసిఎం గోసేవా ఆశ్రమం తాలూకా ఫస్ట్ ఇయర్ 1 year జర్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ grand festival celebrated in 2025. So మనం ఏం చేసాము? The first festival is గౌర పూర్ణిమ, శ్రీమద్ చైతన్య మహాప్రభు appearance day celebration. మనం ఫస్ట్ టైం ఎస్కేసిఎం గోసేవాస్లోని గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసాం. జై శ్రీ గౌర పూర్ణిమకి. శ్రీ రామనవమి అండ్ తపోత్సవం, బోట్ ఫెస్టివల్, నరసింహదేవ్ చతుర్దశి, గోపాష్టమి, తిరువిధి ఉత్సవం, గురు పూర్ణిమ, జులన్ యాత్ర, జన్మాష్టమికి 5 days 8 days బిఫోర్ మనం జులన్ యాత్ర చేస్తాం. జులన్ యాత్ర అంటే వెంజాల సేవ. రాధాకృష్ణునికి ఉయ్యాలతో 5 types ఆఫ్ డెకరేషన్, ఫ్లవర్తో, ఫ్రూట్స్తో, లీవ్స్తో, మరి ల్యాంప్స్, సహస్ర దీపాలతో అలంకారం చేస్తూ 5 days వెంజాల సేవ, జులన్ యాత్ర మహోత్సవం అండ్ శ్రీకృష్ణ జన్మాష్టమి గ్రాండ్ సెలబ్రేషన్స్, మహాఅభిషేకం, సహస్ర కలశాలతో, రాధాష్టమి శ్రీమతి శ్రీ రాధారాణి తాలూకా అపీరెన్స్ డే సెలబ్రేషన్స్, దీపావళి అండ్ గోవర్ధన్ పూజ, గోపాష్టమి గోమాత తాలూకా బర్త్డే సెలబ్రేషన్, the merciful, the most merciful Srimati Sri Radharani Lotus Feet Darshan, Kartik Damodar month, total month antanu Sahasra Deepalu offering the devotees and visitors to Radha Gokulananji. Vyas Purnima Guru Gariki Pada Puja celebration, celebrating Shad Jayanti. మన ఆచార్యులు 6 వాళ్ళ తాలూకా అపిరెన్స్ అండ్ డిసపిరెన్స్ డే సెలబ్రేషన్స్, నిత్య సేవ, త్రిసంధ్య ఆరతి, స్వామివారికి సమయంకి ఆరతి. త్రిసంధ్యాలని ఒక సంధ్య అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి నైట్. ఈ త్రిసంధ్యాలని 6 ఆరతిలు అవుతాయి. టైం టు టైం స్వామివారికి 6 ఆరతులు, మరి నైవేద్యం మహాప్రసాదం 3 times అవుతుంది. బాల్భోగం, రాజభోగం, రాష్ట్రభోగం, మరి ఇటువంటి అనేక మంగళారతి భోగం, ఇటువంటి అనేక స్వామివారికి నిత్యం ప్రతిరోజు ఇది అవుతుంటుంది. అలంకారం నిరంతరంగా భగవంతుడికి అలంకారం. మరి నిత్యం 7:30కి గోమాత తలక పూజ, నిత్యం 6 o'clockకి శాలగ్రామము పంచామృతంతో అభిషేకము, మరి నిత్యం మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 9 వరకు ప్రతి సమయం ఏదో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అనుకోకుండాను నామ సంకీర్తనం నిరంతరంగాను ఈ శ్రీకృష్ణ చైతన్య మఠంలోని కొనసాగుతుంది. ఇది నిత్యం నిరంతరంగా అవుతూనే ఉంటుంది టెంపుల్లో. నెక్స్ట్ శృంగార సేవ, ప్రతినిత్యం శృంగారం, స్వామివారికి ఆరతి, నిత్యం పుష్పాలంకారంతో సేవతో అందరూ మాతాజీలందరూ సేవిస్తున్నారు. సో ప్రతినిత్యం గార్లెండ్స్, ఫ్లవర్ గార్లెండ్స్ని సేవ, మరి నిత్యం గోపూజ అండ్ మహాప్రసాదం భగవంతుడికి 9 types ఆఫ్ ప్రసాదం ఎవ్రీడే ఆఫరింగ్ టు మధ్యాహ్న భోగం. నారద పాంచరాత్రులని చెప్పున్నారు. ప్రసాదం మినిమం
5 ఐటెం కన్నా ఎక్కువగా ఉండాలి. అందుకే శ్రీకృష్ణ చైతన్య మఠం ఎవ్రీడే 9 అటెంప్ట్స్ శ్రీ రాధా గోకులానందకి ఆఫర్ చేస్తారు. డైలీ స్పిరిచువల్ యాక్టివిటీస్, కంబైన్డ్ చాంటింగ్, బ్రహ్మచారీస్ 3:30 to 4:30 ఎవ్రీడే ఈవినింగ్ కంబైన్డ్ చాంటింగ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ 7:15 to 8:15 శ్రీమద్ భాగవతం క్లాస్, డిఫరెంట్ కాన్సెప్ట్లోని కథ ఉంటుంది. 1 రౌండ్ చాంటింగ్ బై ఎవ్రీ విజిటర్స్. ఎవరైనా మన శ్రీకృష్ణ చైతన్య గోసేవ ఆశ్రమానికి వచ్చే విజిటర్స్ అనుకోండి, డివోటీస్ అనుకోండి, ఫాలోయర్స్ అనుకోండి, వాళ్ళందరికీ అట్లీస్ట్ 1 రౌండ్ చాంటింగ్ చేయడానికి ప్రీచ్ చేస్తాం. ఇది డైలీ యాక్టివిటీస్. ఇట్స్ హరికథ, లిజనింగ్ ద హరికథ. అండ్ గురు మహారాజ్ విజిట్ టు ఎస్కేఎం గోసేవ ఆశ్రమం. గురుగారు మన ఆశ్రమానికి వచ్చే మన అందరికీ మెర్సీ చేయడానికి వచ్చున్నారు. సో గురుగారు పాదపద్మాన్ని ఎక్కడెక్కడ పడుతుందో అక్కడ భక్తి మరి భగవంతుడి పట్ల ఉన్న విశ్వాసం మనందరికీ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. కాబట్టి గురుగారు విజిటర్స్ ఇన్నిసార్లు మనకి గురుగారు మన ఆశ్రమానికి వచ్చారు. స్పిరిచువల్ ప్రోగ్రామ్స్, నరసింహ యజ్ఞం ఎవ్రీ మంత్ వీకెండ్, ఫ్రైడే ఉన్న సాటర్డే అయినా మంచి తిథి చూసుకొని ఎవ్రీ మంత్ నరసింహస్వామి తాలూకా యాగం ప్రతి నెలకి ఒకసారి అవుతుంది. అపియరెన్స్ డే ఆఫ్ డిసపియరెన్స్ డే ఆఫ్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఆచార్యస్. మనం ఇవందరూ మనందరికీ గురు పరంపర. నా మన గురుగారు ఇప్పుడు ఉన్నారు, అతను గురుగారు ఇలాగ మొత్తం అంత పరంపర అన్నది. వీళ్ళ తాలూకా అపియరెన్స్ డే అంటే జన్మదినోత్సవము, ఆవిర్భావ ఉత్సవం. మళ్ళీ డిసపియరెన్స్ డే అంటే తిరోభావం ఉత్సవం కూడా మనం టెంపుల్ని వాళ్ళ తిథి ప్రకారంగా మనం సెలబ్రేషన్స్ చేస్తున్నాం. గురువు లేకపోతే మనం ఆధ్యాత్మికంగా డెవలప్మెంట్ అవ్వలేము, ఇంక్రీజ్ చేయలేము. అందుకే గురువు ముఖ్యం. అందుకే వీళ్ళందరికీ స్మరిస్తూ మనం ఎలాగా మన పితృపురుషుల్ని స్మరిస్తాము, ఆధ్యాత్మికంలోని మనం ఖచ్చితంగా గురువుని స్మరించాల్సిందే. సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ వల్ల మనం ఈరోజు మఠం కట్టి ఇటువంటి సెలబ్రేషన్స్ మనం చేస్తున్నాం. సో ప్రతి గురుగారు తాలూకా అపియరెన్స్ డే అండ్ డిసపియరెన్స్ డే మనం సెలబ్రేషన్స్ చేస్తున్నాం ఈ మఠంలో. నెక్స్ట్, సో మొన్న గురుగారు పరమ గురుదేవ్ శ్రీ విగ్రహం గోసేవ ఆశ్రమానికి వచ్చేసి గురుగారి చేతితో గోపూజ, పరిక్రమ, అందరూ బ్రహ్మచారులు అందరూ పల్లకితో స్వామివారికి తీసుకొచ్చి గోపూజ చేయడం, గో పరిక్రమ, మరి స్వామివారికి పరిక్రమ చేయించి గురుగారికి ఆర్తి చేసేసి దివ్యమైన సెలబ్రేషన్స్. ఈ గురుగారు మెయిన్ గురుగారు మన శ్రీకృష్ణ చైతన్య మిషన్కి ఫౌండర్ ఆచార్య పూజ్యపాద్ భక్తిభాయ్ పురి గోస్వామి మహారాజ్. విశాఖపట్నంలో ఈ విగ్రహం ఉంటుంది నిరంతరంగా పుష్ప సమాధిని. ఆ విగ్రహం వచ్చి మనం ఈ గోసేవాసుని పూజించబడ్డారు. నెక్స్ట్ పూజ్యపాద్ ఏసీ భక్తివేదాంత స్వామి మహారాజ్ ప్రభుపాద్కి. మన గోసేవాసుని ఎవరైతే దేశ విదేశాల్లోని కృష్ణతత్వ విజ్ఞానాన్ని ప్రచారం చేసినందుకు తన తాలూకా శ్రేయం అంతాను పూజ్యపాద్ భక్తివేదాంత స్వామి మహారాజ్ ప్రభుపాదులు అతని తాలూకా అపియరెన్స్ డే అండ్ డిసపియరెన్స్ డే మనం మన గోసేవ ఆశ్రమాన్ని సెలబ్రేషన్స్ చేస్తాం. సో నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ విజిట్ ఫ్రమ్ USA, రాధాకాంత్ ప్రభు. ఇతను యుఎస్లోని ఇతనికి 500 అవుట్లెట్స్, బిజినెస్ అవుట్లెట్స్ ఉన్నది. ఇవేందో నిత్యం 16 మాల చేస్తారు, తిలకం పెట్టుకుంటారు, నిత్యం భగవద్గీత చదువుతారు, భగవతం క్లాస్ వింటారు. కానీ 500 అవుట్లెట్స్ మెయింటైన్ చేస్తూ డివోషనల్ యాక్టివిటీస్లో ఉన్నారు. మొన్ననే కార్తీక్ మంత్లోని రాధాకాంత్ ప్రభు మన గోశాల ఆశ్రమాన్ని విజిట్ చేసి ఇవేందో విలేజ్ ప్రీచింగ్లో కూడా మనకి హెల్ప్ చేశారు. మరి హరికథ కూడా మనం చెప్పారు. జై శ్రీ రాధాకాంత్ ప్రభుకి. సో 1 crore హరినామ్ జపయజ్ఞం బెజపూర్లోని మనం 1 crore
ఆ విలేజ్లోని సుమారుగా ఒక 5 విలేజెస్కి మనం ప్రచారం చేసేసి బెజపూర్లోని సుమారుగా 4000 మెంబర్స్తోని మనం హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ 3 రౌండ్స్, ఈచ్ పర్సన్ 3 రౌండ్స్ చాంటింగ్ చేసి మనం సుమారుగా 1 crore జపయజ్ఞం చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది మనందరికీ. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ ఆఫ్ వారి గోసేవా ఆశ్రమం. సో హరే కృష్ణ. నెక్స్ట్ సంధ్యా స్పెషల్ క్లాస్ అండ్ శ్రీమద్ భగవద్గీత. మన ప్రతినిత్యం 7:15 to 8:15 వరకు భగవద్ తాలూకా అనేక లీలాలు తాలూకా ఘట్టాన్ని భగవద్ కథలోని రూపంలో అందరికీ ప్రచారం చేస్తాం ప్రసంగ మాధ్యమంలోని. సో మరి ట్యూస్డే విలేజ్ రీచింగ్, ప్రతి విలేజ్కి ట్యూస్డే మనం హరినామ సంకీర్తనం, మరి హరినామం చేయడం వల్ల లాభం ఏంటి, కీర్తనం చేయడం వల్ల లాభం ఏంటి, ధర్మం అంటే ఏంటి, మనం భక్తి చేయడం వల్ల మనకి లాభం ఏంటి, భగవంతుడికి అనుగ్రహం మనం ఎలాగ పొందుతాము చాలా సరళ మాధ్యమంలోని, భగవంతుడు భక్తి చేయకపోతే మనకి నష్టం ఏంటి, ఇటువంటి అనేక టాపిక్తో మనం విలేజ్కి వెళ్ళి హోమ్ సత్సంగం చేసి ప్రతి ట్యూస్డే ఒక్కొక్క విలేజ్లోని ఒక్కొక్క హోమ్ సత్సంగం చేసి మనం ఇవి గదనగా మనం గోసేవా ఆశ్రమం ఒక అనేక విలేజ్కి వెళ్ళి ప్రీచింగ్ చేసింది. ఇది ఒక వెరీ అచీవ్మెంట్. నెక్స్ట్ సెలబ్రేటింగ్ బర్త్ యానివర్సరీ ఎట్సెట్రా. ఎవరైతే మన ఫాలోయర్స్ అండ్ డివోటీస్ బర్త్డే ఉంటుందో వాళ్ళందరికీ గోపూజ చేయడం, మరి వాళ్ళ తాలూకా హ్యాపీనెస్ జాయ్నెస్ మన గోసేవా ఆశ్రమాన్ని సెలబ్రేషన్ చేసుకున్నారు, కేక్ కటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ స్పిరిచువల్ వే. సో హరి కృష్ణ. సో స్పెషల్ యాక్టివిటీస్ సొసైటీకి మనం గోసేవా ఆశ్రమం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ప్రతి నెలలో సో మెనీ టైమ్స్. అండ్ ఫ్రీ ఐ చెకప్ కూడాను మనం విలేజ్లో చాలా పూర్ పీపుల్స్ తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళ తాలూకా హెల్త్ కాన్షియస్నెస్. అందుకనే మనం ప్రతి మంత్ సెకండ్ సాటర్డే ప్రతి హెల్త్ కాన్షియస్నెస్ గురించి వేరే స్పెషల్ డాక్టర్స్కి పిలిపించి మనం గోసేవా ఆశ్రమాన్ని వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఫ్యూచర్ ప్లానింగ్, మన గోసేవా ఆశ్రమం దగ్గర కొత్త బిల్డింగ్ ఉన్నది, బీబీ పూరి మహారాజ్ హాస్పిటల్ కట్టడానికి సంకల్పం ఉన్నది. సో ఎవరైతే ఆ హాస్పిటల్కి డెవలప్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి. మనం ఫ్రీ ట్రీట్మెంట్ అందరికీ డివోటీస్కి మరి కామన్ విలేజ్ పీపుల్స్ పూర్ పీపుల్స్కి అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ మెడిసిన్ ఇద్దామని ముందుగా ఉన్నది. ఆ హాస్పిటల్ పేరు బీబీ పూరి మహారాజ్ హాస్పిటల్. సో ఇప్పుడైతే ప్రతి నెల సెకండ్ సాటర్డే ఏదో ఒక స్పెషల్ డాక్టర్కి పిలిపించి యాక్టివిటీస్ చేద్దామని ఇది ఒక యాక్టివిటీస్ గోసేవా ఆశ్రమాన్ని. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. మరి అందరికీ ప్రసాద్ డిస్ట్రిబ్యూషన్ గోసేవాలో వచ్చిన అందరికీ ఇట్స్ ఏ విలేజ్ ప్రసాద్ బీచింగ్. ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అచీవ్మెంట్స్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నీడీ ఫర్ ఫుడ్, preaching students, school students and college students, house program, హోమ్ సత్సంగం. ప్రతి ట్యూస్డే ఒక్కొక్క హోమ్కి వెళ్ళి మనం ప్రీచింగ్ చేసాం. ఆ హోమ్ సత్సంగంలోని మనం 2-3 ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ చేసుకున్నాం. వాళ్ళు టోటల్గా హరినామం చేయడం, మరి నాన్ వెజ్ అండ్ ఎట్సెట్రా నాన్సెన్స్ అన్నీ విడిచిపెట్టడం, వాళ్ళు కృష్ణ కాన్షియస్ రావడం, ఈ హోమ్ సత్సంగంలో మనం బోల్ వరకు అచీవ్మెంట్ చేసుకున్నాం. సో మనం 1 yearలోని అచీవ్మెంట్స్ ఇన్ అవర్ గోసేవా ఆశ్రమం.
1100 books were distributed. టోటల్ మనం 1 yearలోని 1100 ఆధ్యాత్మికమైన గ్రంథాలు మనం గ్రంథం ఒకరికి ఇవ్వడం వల్ల, ఆ గ్రంథం చదవడం వల్ల ఒక వ్యక్తి ధర్మాన్ని ఆచరించగలడు. ఎప్పుడైతే అతను చదవరో అప్పటికి అతనికి తెలియదు జ్ఞానం. సో అందుకే మనం అందరూ గోసేవ ఆశ్రమంలోని ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా స్పిరిచువల్ బుక్ తీసుకొని ప్రీచింగ్ చేసి ఈ 1 yearలోని 1100 బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే అచీవ్మెంట్ మనం పొందాము. జై శ్రీల ప్రభుపాద్ బుక్ డిస్ట్రిబ్యూషన్కి. సో టోటల్ 27,739 మెంబర్స్తో మనం 1 రౌండ్ హరికృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయించాం. మొత్తం టోటల్ 47 crores నామము జపం చేయించాము. సో 1 yearలోని వెరీ నైస్ అచీవ్మెంట్. డివోటీస్ అబ్జర్వ్డ్ ద ఏకాదశి ఫాస్టింగ్. సో అన్నిటికంటే స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా ఏకాదశి అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఏకాదశి చేయరో వాళ్ళు లైఫ్లోని వాళ్ళు చేసిన ధర్మం అంతా నష్టం అయిపోతుందని చెప్పేసి కొంతమంది డివోటీస్ ఏకాదశిని వ్రతం యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఏకాదశి తాలూక మహిమ. సో ఇందిరా ఏకాదశి, భైమి ఏకాదశి, షట్థిల ఏకాదశి. సో ఇవన్నీ ఏకాదశి తాలూక మహిమ అందరికీ చెప్తూ ఆ ఏకాదశి పాటించడం వల్ల లాభం ఏంటి, మరి అందరికీ ఏకాదశి వ్రతం చేసి అందరికీ కూడాను మనం గోసేవ ఆశ్రమము ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది. Gain spiritual depth through Harinam throughout the year. Sri Krishna ఆవిర్భావం ఉత్సవం. ఇవన్నీ ఒక్కొక్క టాపిక్స్తో మనం హరికథని మనం యూట్యూబ్లో, ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. సో ఇవన్నీ మనం హరికథ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. ప్రతినిత్యం కథ. నెక్స్ట్ స్లోలీ. ధ్రువ చరిత్ర. సంసార దుఃఖం నుంచి బయటపడడం ఎలా. శ్రీమ రామానుజాచార్య దివ్య చరిత్ర. నవదీప్ ధామ్ తాలూక మహిమ. తులసి మహాత్మ. సే లవ్లీ. దివ్య చరిత్ర. హరికథ మాధ్యమంలోని మనం అందరికీ జనాలకి ప్రచారం. స్పిరిచువల్ టూర్. మన గోసేవ ఆశ్రమం తరపున సుమారుగా 70 మెంబర్స్ డివోటీస్ మాయాపూర్ అండ్ పూరీ ధామ్. సో 70 మెంబర్స్ భక్తులు పూరీ టూర్కి మరి మాయాపూర్ టూర్కి విజిట్ చేసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ మనం ఒక డిఫరెంట్ కృష్ణ కాన్షియస్నెస్ని దర్శనం చేయించాం. ఇట్స్ గంగా పూజ. ఫ్యూచర్ గోల్స్: మేకింగ్ హరికథ మోర్ రీచబుల్ అండ్
easily understandable, filling the Gurudev's instructions and visionary, high school and college preaching, increasing japa count, book distribution count and devotees count. जय श्री गुरु महाराज की जय श्री प्रभुपाद की जय श्री भक्तिवैपुरी गोस्वामी महाराज की. సో ఇవన్నీ ఎస్కేసిఎం గోసేవా ఆశ్రమం తాలూకా అచీవ్మెంట్స్. సో ఈ అచీవ్మెంట్లోని నిరంతరంగా నిత్యం స్వామివారి తాలూకా సేవ, సమయానికి ఆరతి, నైవేద్యం, మరి శృంగారం ఇవన్నీ చేయడానికి ముఖ్యమైన పూజారి స్టాఫ్ హెడ్ సర్వేశ్వర్ దాస్ ప్రభు తను పూజారి తాలూకా టీంని లీడ్ చేసుకొని ప్రతినిత్యం సమయానికి స్వామి తాలూకా మంగళారతి ఎగ్జాక్ట్ 4:32 స్టార్ట్ చేసి ఈవినింగ్ 9 వరకు మంగళారతి, శృంగారారతి, మధ్యాహ్న భోగారతి, సంధ్యారతి, శయనారతి అంటూ మరి టైం టు టైం అన్ని స్వామివారి శృంగారం, అలంకరణ మళ్ళీ నివేదనం. సో వాళ్ళ టీంలోని సర్వేశ్వర్ దాస్ ప్రభు, జనార్దన్ దాస్ ప్రభు, రాధాకాంత్ దాస్ ప్రభు అండ్ గౌరాంగ దాస్ ప్రభు, కరంజాయి దాస్ ప్రభు, ఉద్ధవ్ దాస్ ప్రభు, జయ శ్రీ పూజారి టీం. సో అందరూ స్వామివారికి నిరంతరంగా వాళ్ళ తాలూకు బ్రహ్మచారిత్వం వ్రతం పాటిస్తూ పూజారులందరూ డెడికేటెడ్గాను భగవంతుడి తాలూకా శ్రీ విగ్రహం సేవ సమయానికి అన్ని విధాలుగా చేయిస్తారు. కాబట్టి మనం తాలూకు అచీవ్మెంట్స్ తాలూకా ఒక కారణం, రీజన్. నెక్స్ట్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, ప్రసాదం మేకింగ్. మనం ఎవ్రీడే 9 టైప్స్ ఆఫ్ ప్రసాదం స్వామివారికి నివేదన పెట్టడం. మరి ఎంతమంది ప్రసాదంకి వచ్చినా కూడాను ఆ ప్రసాదం డిపార్ట్మెంట్ శ్రీ నరసింహదాస్ ప్రభు అందరికీ తను ఒక వెరైటీ ప్రసాదంతో తయారు చేస్తూ రుచికరంగా స్వామివారికి ఇస్తూ భక్తులందరికీ ఇస్తూ చాలా అతి తక్కువ సమయంలోని అందరికీ ప్రసాదంతో మోహితం చేసేసి మన గోసేవాశ్రమ ప్రసాదంకి ఫేమస్ అవుతూ ఆ తాలూకా క్రెడిట్ అంటాను నరసింహ ప్రభుకి చెందుతుంది. జై శ్రీ ప్రభు, జై శ్రీరామ్. నరసింహ ప్రభుకి జై శ్రీ ప్రసాద్ డిస్ట్రిబ్యూషన్ కి, या होली प्रसाद डिस्ट्रीब्यूशन की. అండ్ నరసింహ ప్రభు వాళ్ళ తాలూకా టీంలోని మాధవ్ దాస్ ప్రభు వీళ్ళందరూ ప్రసాద్ మేకింగ్లోని హెల్ప్ చేస్తున్నారు. సో బుక్ డిస్ట్రిబ్యూషన్ 1100 బుక్ డిస్ట్రిబ్యూషన్ అతి తక్కువ సమయంలోని ద ఫ్రెషర్ జగన్నాథ్ దాస్ ప్రభు యూత్ పీపుల్స్తో అట్రాక్ట్ అవుతూ అందరితో భక్తులతోని కమ్యూనికేట్ చేస్తూ మరి ఈరోజు మనం ఈ ప్రకారంగా ఫొటోస్, వీడియోస్, సోషల్ మీడియా డెవలప్మెంట్ చేయడానికి కారణం మరి జనాల దగ్గర మనం హరికథ మరి మనం చేసే టెంపుల్ తాలూకా యాక్టివిటీస్ మొత్తం సొసైటీకి సోషల్ మీడియాలోని ఏ విధానంగా అందజేయాలని ఒక తపన. మరి ఇదంతా రీచ్ అవడానికి ఏకైక ముఖ్య కారణం శ్రీ జగన్నాథ్ దాస్ ప్రభు. అండ్ తనకు హెల్ప్ చేస్తూ బుక్ డిస్ట్రిబ్యూషన్కి మన చైతన్య ప్రభు కూడాను జగన్నాథ్ దాస్ ప్రభుకి బుక్ డిస్ట్రిబ్యూషన్లోని హెల్ప్ చేస్తాం. జై శ్రీ చైతన్య ప్రభుకి. మరి మనం 47 crores ఆఫ్ జప రీచ్ అవ్వడానికి జపం ఒక మాల జపం చేసే
అందరికీ ఇవ్వడానికి ముఖ్యమైన టీం లీడర్ మనీ మాతాజీ. తనది జన్మస్థానం ఉండి భీమవరం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తన ఈ ఆశ్రమం పట్ల ఉన్న భక్తి, మరి అందరికీ ఖచ్చితంగానూ ఒక మాల జపం చేయిద్దామని ఒక తపన. ఇప్పటికీ సుమారుగా 30,000 మెంబర్స్తో తను చాంటింగ్ చేయించారు. తన టీంలోని అన్నపూర్ణ మాతాజీ, మరి అశ్విని మాతాజీ అండ్ ఈ అందరితోని మరి కొంతమంది యువతి ఇంకా యువతులందరూ హెల్ప్ చేసుకొని అనేక ఫెస్టివల్తోని. సో ఇట్స్ ఏ మార్వలస్ సేవ. ఇట్స్ టోటల్ మరి వెజిటేబుల్ సేవ, క్లీనింగ్ సేవ, మరి డిఫరెంట్ మాతాజీసులు అందరూ సేవించడానికి, మరి ముఖ్యంగా టెంపుల్లో ఉన్న ప్రతి బ్రహ్మచారి మాతాజీస్ అందరూ చాలా వాళ్ళ తాలూకా డెడికేషన్, వాళ్ళ తాలూకా భక్తి మనందరికీ ఈ గోసేవ ఆశ్రమం ఇంత తక్కువ సమయంలోని మన సమాజంలోని మంచి పేరు సంపాదించుకున్నది. మరి మన రెగ్యులర్ మన సన్నిహితులు, మరి స్పృహుదులు, మన మఠానికి మంచి కోరుకున్న వ్యక్తుల్లోని మన అన్ని ప్రోగ్రామ్స్కి, అన్ని యాక్టివిటీస్కి చాలా అతి కేర్ఫుల్గాను అన్నిథింగ్ అబ్జర్వ్ చేసుకుంటూ, అతను మఠంలో లేకుండా కూడాను మఠంలో ఉన్న వ్యక్తిలాగా ఆచరిస్తూ, మరి మనందరితో అతి దగ్గరగా, అతి ఫ్రెండ్లీగా, అతి సన్నిహితంగా మనలోనే ఒక వ్యక్తిగా ఉంటూ ఈ మఠానిపైన అతనికి కొన్ని అనురాగము, భక్తి శ్రీ జనకమోహన్ ప్రభు. మఠం స్థాపించినప్పుడు ఫస్ట్గా మాకు పరిచయం అయ్యారు జనకమోహన్ ప్రభు. అతని వల్ల మనం చాలా వరకు ఈ సమాజంలో అందరితో పరిచయం, భక్తులతోని, మరి ఇతరితరుతోని. సో అన్ని ప్రోగ్రామ్స్లోని అతని కొన్ని గృహస్థమైన యాక్టివిటీస్తోనూ చేస్తూ ఎప్పుడు ఏ సమయంలో ఏ సమయంలో పిలిచినా కూడా అతను అటెండ్ అయ్యడానికి కారణం శ్రీపాద జగన్మోహన్ ప్రభు. మరి అతనికి తోడు నీడతో ఉంటూ డాక్టర్ గారు తను టెంపుల్ యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్లోని, కీర్తనలోని, జపంలోని, టెంపుల్ తలక యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్లోని చాలా మనందరికీ అవుతాది, చేద్దాము అని పట్టుదల తీసుకొచ్చే ఒక మంచి భక్తులు. సో డాక్టర్ ప్రభుకి జై. మరి ఇంకా సమాజంలోని హరి గారు మన అన్నిటికీ నరసింహస్వామి యాగం తాలూకా యాక్టివిటీస్, ఇంకా టీచింగ్ యాక్టివిటీస్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ మనందరికీ హెల్ప్ చేసేది. మరి అప్పలనాయుడు గారు, హరి గారు, వీళ్ళందరూ మన టెంపుల్ తాలూకా సన్నిహితులు. వీళ్ళందరూ మన చేతితో అవపోయిన పనులు వీళ్ళందరికీ ఫోన్ చేసి మనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ పని మనకి చేసేస్తారు. సో ఇటువంటి సన్నిహితులు మనందరి దగ్గర ఉన్నారు కాబట్టి మనం ఈ గోసేవాసుకి ప్రకారంగా అచీవ్మెంట్ అయ్యాం. మరి నిరంతరంగా స్వామివారికి ప్రతి ఉత్సవాలకి నిత్యము భగవంతుని శృంగారం చేయడానికి ముఖ్యమైన కారణం పుష్ప అలంకారం సేవ. ప్రతి నిత్యం మనం ఒక 5 to 10 కిలోస్ పుష్పాలతోని రాధా గోకులానందకి, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభుకి, నరసింహస్వామికి, శ్రీ కృష్ణ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి, బలదేవ్, సుభద్ర, జగన్నాథ్, సుదర్శన్ దేవికి అందరికీ అతి అద్భుతంగా, మధురంగా
చూడతగ్గట్టుగా ఉండి చూసి పుష్పమాలాన్ని చూసి చాలా అద్భుతంగా ప్రసన్నమయ్యే విధానంగాను మన హైదరాబాద్ మాతాజీ కృష్ణప్రియ మాతాజీ తను ఎక్సలెంట్ జాబ్, అందరినీ పుష్పాలంకార సేవలను ఎంగేజ్ చేస్తూ మరి అందరికీ టీచింగ్ తెలుస్తూ ఎలాగా పుష్పము ఎలాగా గార్లెండ్ చెయ్యాలి అనేది కూడా ఎవరికి నాలెడ్జ్ లేకపోండేది. కానీ డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ స్టైల్లోని ఎంత సైజు ఉంటే అవుతుంది, ఎంత షార్ట్ అవ్వాలి, ఎంత లాంగ్ అవ్వాలి, ఇవన్నీ అందరికీ గైడ్ చేస్తూ తన టీం వర్క్ చేస్తూ అందరితో పుష్పాలంకారం చేస్తూ ప్రతి నిత్యం మనకి 9 to 10 గార్లెండ్ మాల మనకి అందజేస్తున్నారు. అది ఎన్ని పువ్వులు కావాలి దాంట్లో ఫ్రిడ్జ్లో భద్రపరచడం, మళ్ళీ మార్నింగ్ తీసి ఇవ్వడం, మళ్ళీ ఆ డబ్బాలన్నీ ఒక దగ్గర చేర్చడం, ఇవన్నీ ద ఎక్సలెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ కృష్ణప్రియ మాతాజీ. సో ఈ ఫ్లవర్ స్వామి ఎంత అందంగా అలంకారం అవ్వడానికి ఒక కారణము పుష్పాలంకారం సేవ. ఆ అలంకారం అంతాను ఆ మాతాజీ కృష్ణప్రియ మాతాజీ తన టీమ్, ఇట్స్ టోటల్ క్రెడిట్స్ గోస్ టు కృష్ణప్రియ మాతాజీ. హరి బోల్. సో మరి సత్యనారాయణ ప్రభు ఈజ్ ద మోస్ట్ సీనియర్. అతను కొన్ని అనుభూతి మనందరికీ ఎప్పుడు చెప్పరు, సైలెంట్గా ఉంటారు. ఎక్కడైతే రాంగ్స్ అవుతున్నాయో ఎక్కడైతే కరెక్ట్స్ అవుతున్నాయో అది మెల్లిగా వచ్చి సైలెన్స్గా చెప్తుంటారు, మనకి ప్రాపర్ గైడ్స్ చేస్తుంటారు. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తుంటాం అది మనకి అక్కడ బటన్స్ ప్లే చేస్తుంటారు. ఇది మిస్టేక్ అయ్యింది, ఇది మిస్టేక్ అవ్వలేదని చెప్పేసి ఈ విధానంగా సత్యనారాయణ ప్రభు చాలా అది సీక్రెట్ మేనేజ్మెంట్. అతను బయటికి రారు మేనేజ్మెంట్గా ఉన్నట్టుగా, కానీ సీక్రెట్గా మేనేజ్మెంట్ చేస్తుంటారు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చెప్తే వాళ్ళు కరెక్ట్ వేలో నడుస్తారని చెప్పేసి చెప్పడానికి శ్రీపాద శ్రీ సత్యనారాయణ ప్రభు ద సీనియర్, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డివోటీ పూజ్యపాద్ సత్యనారాయణ ప్రభు. హరి బోల్. సో ఈ విధానంగా మనం అనేక రంగులోని మనం ఈ గోసేవాసం ఎంతమంది మరి విజిటర్స్ అండ్ ఎవ్రీడే హరికథ శ్రవణం, మరి ఎవ్రీ సండేస్ ప్రోగ్రామ్స్, మరి అందరూ సంధ్యార్తి, నృత్యం, జపము, అనేక యాక్టివిటీస్లో మనం ఫోన్ చేస్తే మరి వాట్సాప్లో జరిగిన మెసేజ్ పెడితే వాళ్ళందరూ అతి శ్రద్ధగా భక్తిగా ఎవ్రీ సండే క్లాస్కి, ఎవ్రీడే ఈవినింగ్ క్లాసెస్కి, ప్రోగ్రామ్స్కి అందరూ జస్ట్ వాట్సాప్లో ఇన్విటేషన్ పంపిస్తే చాలు మన ప్రోగ్రాం అని పరిగెట్టి వచ్చే ఇక్కడ కూర్చున్న కొంతమంది భక్తులు వాళ్ళందరికీ కూడాను చాలా చాలా ధన్యవాదాలు గోసేవ తరఫున. వీళ్ళందరి తరఫున అండ్ సో సోషల్ మీడియాకి అందజేసే మరి జగన్నాథ్ దాస్ ప్రభుకి హెల్ప్ చేస్తూ శ్రీను ప్రభు కోస్తా నుంచి, రామకృష్ణ ప్రభు ఫోటోగ్రఫీ గురించి, వీళ్ళిద్దరూ ఏ సమయంలోని వాళ్ళగా ఇవాళ ప్రాజెక్ట్ మనం పీపీటీ ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కూడా అవుతుంది రామకృష్ణ ప్రభుది. మరి శ్రీను ప్రభు ఏ టైంలోని మనం పిలిచిన వాళ్ళు పెద్ద పెద్ద కాస్ట్లీ కెమెరాస్ తోటి, డ్రోన్ కెమెరాతో ఇటువంటి అనేక కెమెరాతో మనకి ఎడిటింగ్ చేయడం, అన్నీ చేయడం, అనేక ఫెసిలిటీస్ మనం సోషల్ మీడియాని ఎలా ప్రచారం చేద్దామని, గ్రూప్ని ఎలాగా హైలైట్ చేద్దామని చెప్పేసి తపన వీళ్ళందరికీ ఉన్నది. శ్రీను ప్రభు రామకృష్ణ ప్రభుకి జై. సోషల్ మీడియాకి ఎంత మనం 6,000 సబ్స్క్రైబర్ కన్నా పైన ఉన్నారు, దానికి ఒక అంగంగా శ్రీను ప్రభు మరి రామకృష్ణ ప్రభు. హరి బోల్. మరి భక్తులందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మన ఆశ్రమం తరపు నుంచి ఏదో ఒకటి అందజేయాలి. స్పిరిచువల్ థింగ్స్, అగరబత్తి, కర్పూరం, బుక్స్, అనేక డ్రెస్సెస్, ఏ విధానంగానూ మన గుడికి రావాలి అని అనేక ప్రొడక్ట్స్ సేల్ డిపార్ట్మెంట్కి వెంకట్ ప్రభు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సంసారంలో ఉంటూ కూడాను
వాళ్ళ ఇంట్లోనే తక్కువసేపు ఉంటారు, మన గుడిలో ఎక్కువసేపు ఉంటారు. వాళ్ళు కేవలం స్టాల్ సేలింగ్లోని అందరికీ సామాన్లు ఏ విధానంగానూ అందజేద్దాం మంచివని ఈ సామాన్లు మాధ్యమంలోనే అట్లీస్ట్ అందరూ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మరి అందరు భక్తులతోని అనేక సామాన్లు ఇస్తూ వాళ్ళకి భక్తిలోని ఏ విధానంగానూ ఇంక్రీజ్ చేయాలి, డెవలప్ చేయాలి, మనం మఠానికి అందరూ రావాలి, విజిట్ చేయాలి అని తపనతో ఉండే ఒక మన వెంకటేష్ ప్రభు అండ్ ఫ్యామిలీ. ఈ విధానంగా మన గోసేవాశ్రమము ఈనాడు వరకు మనం అద్భుతంగా విధానంగా కొనసాగిస్తున్నాం. ఇదే విధానంగాను ఇంకా ఎవరి పేరు చెప్పొచ్చు, ఎవరి పేరు చెప్పకపోవచ్చు. వీళ్ళందరూ మనందరికీ సుహృదులు, సన్నిహితులు. వీళ్ళందరూ ఒకరి వల్ల ఎప్పుడు అవరు. ఇంతమంది ఎవరు కనబడతారు, ఎవరు కనబడరు, అందరి వల్ల మనం గోసేవాశ్రమంకి ఒక సంవత్సరంలో ఇంతమందికి ఫాలోవర్స్కి, విజిటర్స్కి, డివోటీస్కి మనం చేస్తున్నాం. సో ఫ్యూచర్లోని మనం కొన్ని గోల్స్, అచీవ్మెంట్స్ మనం చేయాలని టార్గెట్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ సండే మన ఈ ఇయర్లోని ఏం అచీవ్మెంట్ చేయాలి, మరి అచీవ్మెంట్స్ ఒక టార్గెట్స్ ఏంటి, నామం ఎంత చేయించాలి, ఎన్ని విలేజ్ మనం కవర్ చేయాలి, ఎంతమంది డివోటీస్ని మనం చేయాలి, ఎంతమంది ఫాలోవర్స్ని చేయాలి, మరి ఫ్లవర్ గార్డెన్స్ తలక మంచిది, ఫోటోగ్రఫీస్ తలక డెవలప్మెంట్, సోషల్ మీడియాలో డెవలప్మెంట్, ప్రసాదం తలక డెవలప్మెంట్, మరి భగవంతుడికి ఇంకా అత్యధికంగా ఇంకా చక్కగా సేవించడానికి డెవలప్మెంట్ చేయడానికి అన్ని రంగంలోని మనం ఇంకా ఎక్కువగా టార్గెట్స్ పెట్టుకోవాలని నెక్స్ట్ సండే అది మన ప్రజెంటేషన్ మనకి ఉంటుంది. సో ఇదంతా అచీవ్మెంట్స్ మనం ఆల్రెడీ అచీవ్ అయ్యాం. నెక్స్ట్ ఈ ఏజ్ జర్నీలోని 26-27 జర్నీలో మనం ఏం అచీవ్మెంట్ చేస్తాం అది మనం ప్లాన్ చేసుకొని అందరూ తలగా చేస్తే మనం ఖచ్చితంగాను ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వగలం. సో నెక్స్ట్ సండే ఇదే టైంలోని మనం నెక్స్ట్ మళ్ళీ సమావేశంలోని మళ్ళీ మీటింగ్లోని మన అచీవ్మెంట్స్ ఏమి, మన టార్గెట్స్ అండ్ గోల్స్ ఏం అవ్వాలని చెప్పేసి మనం తెలుసుకొని అందరూ ఇనిషియేటివ్ తీసుకోవాలని మరి కోరుకుంటున్నాం. దెన్ ఈ టోటల్ అచీవ్మెంట్లో ఈరోజు సమావేశానికి ముఖ్యమైన ఒక కారణం ఈ 50 విలేజెస్, ఈ అన్ని విలేజ్కి వెళ్ళి మనం ఖచ్చితంగాను వాళ్ళకి అక్కడ విలేజ్లోని ఎవరు హెడ్ ఉంటారో, మెయిన్ ఉంటారో, ఎవరికి పిలిస్తే మనం విలేజ్ పీపుల్స్ అందరికీ గ్యాదరింగ్ చేయగలం. వాళ్ళు గ్యాదరింగ్ చేసి మనం ధర్మం ఉపదేశం ఇవ్వాలి. ధర్మం అంటే ఏంటి, నామం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి. భక్తి పేరుతో అందరికీ భయపెట్టేసారు ఈరోజు. భక్తి అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇవి చేయకూడదు, ఎవరు చేయకూడదు, ఇలా దానం ఇవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి అని అందరూ భయపడుతున్నారు భక్తి అంటే. కానీ భక్తి అంటే చాలా సహజము, అతి సరళము. భగవంతుడికి ప్రసన్నం చేయడానికి అతి సరళమైన మార్గము శ్రీమన్ చైతన్య మహాప్రభు ఇచ్చే మార్గము హరినామము. హరినామం చేయడం వల్ల వాళ్ళు అనేక జన్మంతాలొక పాపాన్ని ప్రాయశ్చితం చేసుకోగలరు. సో అందుకే ఈ హరినామం అనే తత్వాన్ని మనం అందరూ ఈ అన్ని విలేజ్కి మనం ప్రీచ్ చేద్దామని మనం టార్గెట్స్ నెక్స్ట్ సండే ఉంటుంది మనకి. ఏ విలేజ్కి వెళ్తే ఎవరిని పట్టుకోవడం వల్ల మనం ఖచ్చితంగాను ఈ విలేజ్ పీపుల్స్ అందరినీ మనం టార్గెట్ చేయగలం, మన ధర్మాన్ని ప్రచారం చేయగలం. అతి సరళంగా వాళ్ళందరితో ధర్మము చేయిస్తూ వాళ్ళ జన్మ మృత్యు చక్రం నుంచి బయటికి రావాలంటే ఒకటే ఒక మార్గము హరినామాన్ని యాక్సెప్ట్ చేయడంతో. వీళ్ళందరికీ మనం హరినామం అంటే ధనాన్ని మనం ఇవ్వడానికి టార్గెట్స్ పెట్టుకున్నాం. సో దీనికి డెప్త్ డిస్కషన్ నెక్స్ట్ సండే ఉంటుంది. మనం నెక్స్ట్ సండే ప్రజెంటేషన్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ఇటువంటి గోసేవాశ్రమానికి ఇంత అచీవ్మెంట్ చేసినందుకు మాధ్యమయ్యారు కాబట్టి మీ అందరికీ గోసేవాశ్రమం తరపున చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ మాకు గురుగారు మెసేజ్ ఇచ్చారు. గురుగారు తరపున మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పారు. సో గురుగారు బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉంటుంది. మరి పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ పరమాత్మ తరపు బ్లెస్సింగ్ కూడా మీ పైన, మీకు సర్వారిష్ట ఆరోగ్యం, ఐశ్వర్యము, శాంతి, ప్రశాంతత కలిగిస్తూ మీ ఇంట్లోని ధనధాన్యాలు అన్ని సౌభాగ్యం వృద్ధి అవుతూ
మీరు భగవంతుడి పట్ల నిరంతరంగాను విశ్వాసము భక్తి పెంచుకోవాలని అందరికీ గురుగారు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో ఈరోజు మనం ఒక 5 minutes షేర్ చేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్ మనది March 19 to 27 శ్రీ రామ్ నవమి సెలబ్రేషన్స్. 9 రోజులు సూర్యప్రభ వాహనముతో మరి చంద్రప్రభ వాహనంతో శ్రీవారి తాలూకా